హోటల్లో స్టైల్‌గా, ఈజీగా, సింపుల్‌గా చేసుకునే చేపల ఫ్రై అయితే ఇలా చేసుకుంటే చాలా చక్కగా టేస్టీగా ఉంటది. ఇంట్లోని ఏం లేకుండా ఈజీగా చేసుకోవచ్చు. తక్కువ ఇంగ్రీడియంట్‌తో ఎక్కువ టేస్ట్‌తో అయితే చేసుకోవచ్చన్నమాట. సో, ఎలా చేసుకునేది ఏంటిది అనేది అయితే నేను చెప్తాను. అంతకుముందు మన వీడియో నచ్చి ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ చేయడం అయితే మర్చిపోవద్దు. మీ సపోర్ట్ వల్ల ఇంకా మంచి మంచి వీడియో అయితే పెట్టడము జరుగుతుంది. ఇప్పుడైతే ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదాము. నేనైతే కేజీన్నర చేపలు తీసుకున్నాను. మంచిగా క్లీన్ చేసుకోవాలి. చేపల వాసన ఎక్కడ మనకు రాకుండా అయితే నీట్‌గా క్లీన్ చేసుకోవాలి. దానిపైన పొట్టు అన్నీ తీసేసి నేనైతే ఇలా క్లీన్ చేసుకున్నాను. మీరు కూడా చక్కగా క్లీన్ చేసుకోండి. ఇప్పుడైతే అందులో కేజీన్నర చేపలలో అయితే నేను కొంచెము కారము, ఉప్పు, పసుపు వేసుకున్నాను. మీకు తగ్గినంత వేసుకోండి. పక్కా కొలతలు అని ఏమీ లేదు. ఎందుకు అనంటే కొందరు స్పైసీగా తింటారు, కొందరు వాళ్ళకు తగ్గినట్టుగా తింటారు. అందులో కొంచెము అల్లం పేస్ట్ కూడా వేసుకోవాలి. కొందరైతే అల్లం పేస్ట్ వేసుకోరు. ఎందుకంటే ఫ్రై చేసేటప్పుడు అతుక్కుంటుంది అని అయితే వేసుకోరు. కానీ ఖచ్చితంగా అల్లం పేస్ట్ అనేది వేసుకోవాలి. వేసుకుంటే చేపలకు ఉన్న కొంచెం చేపలు కదా ఎంత కడిగినా వాసన వస్తూ ఉంటుంది కాబట్టి అల్లం పేస్ట్ అనేది తీసేస్తుంది. అందుకే అల్లం పేస్ట్ ఖచ్చితంగా వేసుకోవాలి. ఎవరైనా వేసుకోని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా వేసుకోండి. ఒకసారి ట్రై చేయండి. ఒక కడాయిలో అయితే నేను ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ ఎంత వేసుకోవాలి అనేది కూడా ఏం లేదు. ఎందుకంటే మనం చేపలు మునిగేంత వరకు వేసుకోవాలి. కొంచెం నా లాంగ్వేజ్ డిఫరెంట్గా ఉంటుంది, ఏమనుకోవద్దు. ఎందుకంటే మీకు కొందరికి అర్థమవుతుంది, కొందరికి అర్థం కాదు కాబట్టి ఇలా చెప్తున్నాను నేను. చేపలు మొత్తం అందులో డీప్ ఫ్రై అయ్యేలా అయితే వేసుకోవాలి. వేసుకుంటేనే అప్పుడు మనకు చక్కగా చేపలు అనేటివి మంచిగా ఫ్రై అవుతాయి. కొంచెం తక్కువ ఆయిల్ ఉన్నదనుకో కొంచెం పచ్చి పచ్చిగా ఉంటుంది కాబట్టి అలా వేసుకోకూడదు. వేసుకున్న తర్వాత ఇలా కాస్త ఒక 5 మినిట్స్ అయితే మంచిగా మూత పెట్టుకుంటే వెంటనే తీసేయొద్దు. తీసేస్తే కింద అతుక్కుంటుంది. కాబట్టి నేను 5 మినిట్స్ తర్వాత తీయగానే చూసారా ఎంత చక్కగా వెళ్తున్నాయి. ఇంత అతుక్కోలేవు. అల్లం పేస్ట్ కూడా మనం వేసాం కదా, కానీ ఎక్కడా అతుక్కోలేదు. చూడండి ఎంత చక్కగా వస్తున్నాయి. ఇలా మంచిగా చిన్న చిన్న ఇంగ్రీడియంట్ తోటి నేను ఏం వేసుకున్నాను చూసారు కదా. సో అట్లనే వేసుకొని ఇలా డీప్ ఫ్రై చేసుకుంటే చాలా చక్కగా ఉంటుందన్నమాట. మీరైతే ఇలా చెయ్యండి, సూపర్గా ఉంటుంది. ఆల్మోస్ట్ అయితే డీప్ ఫ్రై అయిపోయాయి. నేనైతే ఒక గిన్నెలో తీసుకుంటాను. సింపుల్ వేలో అయితే ఇలా ట్రై చేయండి, ఖచ్చితంగా డెఫినెట్గా మీకు నచ్చుతుంది. సో ఇలా అయితే తీసుకోవాలి. తక్కువ ఇంగ్రీడియంట్తో ఎక్కువ టేస్ట్ కదా. సో ఇలా అయితే ఒకసారి ట్రై చేయండి, సూపర్గా ఉంటుంది. మరలా కూడా ఇలానే వేసుకోవాలి. నేనైతే అన్నీ అందులో అయితే ఇంకా కొంచెము మునిగేలా వేసుకుంటున్నాను. ప్రతిదీ మనము ఇలానే చేసుకొని తింటే చాలా టేస్ట్గా ఉంటుంది. మీ ఇళ్ళల్లో కూడా ఎలా చేస్తారనేది నాకు కామెంట్ చేయండి. ఈజీ వేలో అయితే మీకు చేపల ఫ్రై అయితే చేసి చూపించాను. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం అయితే